ఈ కుటుంబానికి ఏంటంటే డే 1 నుంచి, ఈ రోజు కాదు, డే 1 నుంచి నాకు ఒక కార్పొరేటర్ యాక్సెస్ ఉండదు. ప్రతి కార్యకర్త డైరెక్ట్గా వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అది మన దగ్గర ఉంది. రెండోది, గడిచిన 35 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో పెళ్ళైనా మన చెయ్యి కంపల్సరీ ఆ ఇంటి మీద ఉండవలసిందే. రెండోది, ఏ ఇంట్లో ఎవరన్నా చనిపోయినా కానీ మన చెయ్యి కంపల్సరీ ఆ ఇంటి మీద ఉండవలసిందే. రెండోది, రెగ్యులర్గా ప్రజలకైతే ఒక పద్ధతి, మన పార్టీ నాయకుల కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా, వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉన్నా, ఇంకేదైనా కార్యక్రమం ఉంటే జర చెయ్యి పెద్దగా అవుతుంది. ఆ పద్ధతిలో మనం నడిపించుకుంటూ వచ్చినాం. రెండోది, రాజకీయాలలో కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి రాదు. నా అదృష్టమో దురదృష్టమో సికింద్రాబాద్లో ప్రాతినిధ్యం వహిస్తే 9 డివిజన్లు ఉంటే మహిళలకే వచ్చినాయి, మొన్న 6 ఉంటే మహిళలకే వచ్చినాయి. వీళ్ళకి ఏంటంటే అనుమానం, సినన్న కావాలని చెప్పించిన రిజర్వేషన్లు అని వాళ్ళకి అనుమానం. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లప్పుడు రిజర్వేషన్లు వచ్చినప్పుడు మనము ఎక్కడికేమో వస్తున్నాం, కార్లు ఇద్దరమే ఉన్నాం, షంబీపూర్ రాజు కూడా ఉండు అన్న, ఒకసారి చూస్తావా అని మీరు ఫోన్లో అడిగితే నేనన్నా నాకు పెద్ద తలకాయ నొప్పి, నేను చూడనని చెప్పిన మీకు గుర్తుండే ఉంటుంది. సరే, ఎవరైనా కానీ మన నాయకులు మన కార్యకర్తలే. అయితే మా కార్పొరేటర్లు మీరు 99 మందిని గెలిపించారు, బట్ మా కాన్స్టిట్యున్సీలో డిసిప్లిన్ ఎక్కడ ఉండదు. రెండోది, మా కార్పొరేటర్లకు మాకు ఉన్నటువంటి యాక్సెస్ చాలా కుటుంబ సభ్యుల యాక్సెస్ ప్రకారం ఏ డెవలప్మెంట్ కార్యక్రమం ఉన్నా, ఏది ఉన్నా కానీ వారి ద్వారానే జరిగేటువంటి కార్యక్రమాలు మన దగ్గర ఉంటాయి. అది మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. చాలామంది మీకు రాజకీయాలలో నా అనుభవం ప్రకారం చెప్తున్నా, కొంతమంది నాయకత్వం నాయకుడిగా ఎదగగానే వాడి నీడని చూసి భయపడతాడు. రెండోది, కార్పొరేటర్లను చూసి భయపడతారు. వీరేంది నా నెత్తి మీద వచ్చి కూర్చుంటారేమో, లేకపోతే ఆ నీడ చూసి భయపడినోడు జీవితకాలంలో రాజకీయాల్లో ముందుకు పోలేడు. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు ఏందో మనకు తెలిసినప్పుడు ఇతరులతోని భయపడవలసినటువంటి అవసరాలు మనకు ఉండవు. రెండోది, పార్టీ కార్యక్రమాలలో రెగ్యులర్గా కార్యకర్తలు అనేవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. మనం మీటింగులు పెట్టినప్పుడు, లేకపోతే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇనాగ్రేషన్లు అప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు ఒక ప్రోగ్రాం పెడితే వస్తారు ఆడికి, మనం అలా చూసి సంతోషపడతాం. కానీ మనము తెలుసుకోనిక 25-30 ఏళ్ళు పడుతుంది ఆమె ఎట్లొస్తుంది ఆడికి ఆ ప్రోగ్రాం దగ్గరికి. ఇది దూరమైనటువంటి ప్లేస్ కదా, ఆటోలో వస్తుందా, బస్సులో వస్తుందా? ఈ విధంగా ఏమవుతుందంటే వాళ్ళ ఖర్చుల భారం అనేది విపరీతంగా పడుతున్నటువంటిది. అదేవిధంగా మన నాయకులు కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళు వస్తారు. మా దగ్గర ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది, మీరు ఒక 1000 మందిని తెమ్మంటే వేయించుకొని ఆ 1000 మందిని తీసుకొని వస్తాం. మేము ఈ మధ్యన కొత్త సిస్టమ్ ఏం పెట్టినామంటే, ఈ కార్లల్లో, ఆటోలల్లో, టెంపోలల్లో తిరిగేటికంటే సింపుల్గా మోటార్ సైకిల్ మీద 2 రావాలనేటువంటి కార్యక్రమం పెట్టినాం. అది ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బందులు ఉండదు, మంచిగా మజాగా రోడ్డు మీద మోటార్ సైకిల్ నడిపించుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమాన్ని. ఏదైనా మహిళలు ఉంటే కార్లల్లో వచ్చేటువంటి కార్యక్రమాలు. మీరు వరంగల్ మీటింగ్ పెట్టినా వస్తారు, లేకపోతే ఏ జిల్లాలో మీటింగ్ మన పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు వస్తాయి. అయితే రాజకీయాలలో మా కాన్స్టిట్యున్సీ డిసిప్లిన్ కూడా మీకు చెప్తా. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్లో మాకు రైవల్గా ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ని మేము తిట్టాం. మా నాయకుల కార్యకర్తలు కూడా ప్రచారం జరిగేటప్పుడు మేము నడుచుకుంటూ పోయే దాంట్లో వాళ్ళు ఎదురొస్తే మేము వేరే గల్లీలకి పోతాం. అది మా దగ్గర ఉన్నటువంటిది. ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు రాజ్యం వేయలేండి ఆ కాన్స్టిట్యున్సీలో. నేను గెలిచిన తర్వాత దగ్గర 4-5 సంవత్సరాలు నా మీద స్టేట్మెంట్లు, ఎవడన్నా కొట్లాడుకుంటే నాకే అంట కడుతుండే, ఎవడన్నా అక్కడ జాగా ఉంటే నాకే అంట కడుతుండే, మా వాళ్ళు ఏమంతా బాయిలైపోతుండే.
బాయిల్ అయిపోయి వాళ్ళు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదంటే మీరు మాట్లాడదని చెప్పి నేను మాట్లాడను, మీరు మాట్లాడొద్దని. ఎందుకంటే ఒక నాయకుని కథం పట్టేయాలంటే అసలు మాట్లాడకపోతేనే ఆడు కథం అవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలల్లో మొన్న జరిగిన ఎలక్షన్లో సరే వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈ 12 సంవత్సరాలు కేసీఆర్ గారి దయ వలన మేము 9.5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మా కాన్స్టిట్యున్సీలో మన పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీద కూడా చిన్న పిట్టి కేసు కూడా మేము పెట్టలే. చిన్న పిట్టి కేసు ఎవరి మీదన్నా మనం పెట్టినామా? మన వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా నేను దాన్ని అలో చేయకపోతుంటే ఏదైతే రియాలిటీగా జరిగేది దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు. రెండోది అధికారంలో ఉన్నప్పుడు అసలు సనత్ నగర్ మీ యొక్క కోఆపరేషన్ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉండు కాబట్టి మీ కోఆపరేషన్తో అద్భుతాలు చేసినాం. అసలు సనత్ నగర్లో ప్రజలు మీరు ఏ ఎలక్షన్ ఎప్పుడు అది ఎలక్షన్లు వచ్చినా వాళ్ళు నడుచుకుంటూ తిరుగుతూ గెలుస్తాం. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి యాక్సెస్ మాతో ఉన్నటువంటిది. రెండోది ఎటువంటి కార్యక్రమాలు అంటే అసలు ఇది జరగదు అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటే ఆ పబ్లిక్ ఏంది శ్రీనివాస్ యాదవ్ దగ్గర పోతే జరుగుతుందని ఆ పద్ధతిలో చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఒక నెల అయితే ఇంకా 15 రోజులు అయితే ఈ గవర్నమెంట్లో మేము ఈ 2 సంవత్సరాల 5 మాసాలలో ఏ పని కోసం మేము గవర్నమెంట్ దగ్గరికి పోలే. ఏ మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో పెళ్లి కార్డు తప్ప ఏ కార్యక్రమం ఏ పని మీద మేము పోలే. రెండోది మా దగ్గర పని జరుగుతుంది. ఎందుకంటే మా శక్తి అది. మేము ఉన్నా లేకపోయినా అధికారంలో పని చేపిస్తాం. ఇప్పటి నా కాన్స్టిట్యున్సీలో సిమెంట్ రోడ్లు అవుతున్నాయి, సివరేజ్ లైన్లు అవుతున్నాయి, స్ట్రీట్ లైట్లు అవుతున్నాయి. వేరే దగ్గర ఆశ్చర్యపోతున్నారు ఎట్లా జరుగుతుందని చెప్పి. చేపించుకునే శక్తి మనకు ఉంది కాబట్టి ఆ పద్ధతిలో చేపించుకుంటున్నాం. మేము మాత్రం ఎవరి దగ్గరికి పోము, ఎవరితోని గొడవలు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు కాబట్టి మేము ఆ పద్ధతిలో మేము ముందుకు వెళ్ళుకుంటూ వస్తున్నాం. రెండోది పార్టీ పరంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం 1969 ఆ తర్వాత జరిగిన 72 ఇవన్నీ మనం చూడలే. స్వాతంత్రం నా 1947 సంవత్సరంలో కూడా మనం చూడలే. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం ఇక్కడ మనం అందరం ఉన్నాం. అసలు ఈ పార్టీ ఆవిర్భావం ఎట్లా జరిగింది, కేసీఆర్ గారు ఏ పద్ధతిలో నాయకత్వం వహించారు, కేసీఆర్ గారి కంటే ముందు బలమైనటువంటి నాయకత్వం లేదా అంటే ఉంది. ఎంఐఎంఏలు ఉన్నారు కానీ కేసీఆర్కు ఉన్నంత నాలెడ్జు, కేసీఆర్ గారికి ఉన్నంత తెలివితేటలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, రెండోది తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ ఎవరికి లేదు. కాబట్టి మీరు చూస్తారు రాజకీయాలల్లో చిల్లర బుల్లరుగా మాట్లాడే వాళ్ళని చూస్తారు, బయట వాళ్ళు పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. మాట్లాడితే బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా మనమందరం మన కళ్ళారా చూస్తాం. కానీ కేసీఆర్ గారి పరిపాలన సరే, తెలంగాణ ఉద్యమ పోరాటం ఎట్లొచ్చింది ఏంది అనేది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి దాని జోలికి పోకుండా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఎన్ని అద్భుతాలు చేశారు. మీరు గ్రామాలలో హైదరాబాద్లో మనం ఉంటాం కాబట్టి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. మన బంధువులు గ్రామాలలో ఉంటారు కాబట్టి మనకంటే ఎక్కువ తెలుస్తుంది. అక్కడ నీళ్లు లేక, కరెంటు లేక, వాళ్ళకు చెరువు ఎండిపోయి రకరకాల సమస్యలు, ఆ రకరకాల సమస్యల మధ్యన 65 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ గడిచిపోయినటువంటి దరిమిల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్, అందరు ఆశ్చర్యపోయారు, దేశమే అబ్బురపడ్డది, ఎట్లిస్తారు 24 గంటల కరెంట్ అని. ఆ తర్వాత మిషన్ కాకతీయ తర్వాత భూగర్భ జలాలు పెంచుకోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు చూడు, ఒకప్పుడు గ్రామాలలో మనం ఊర్లకు పండగల పూట పోతే
మా అక్క చెల్లెళ్ళు బిందెలు ఎత్తుకొని పోతుండే. కానీ ఎండాకాలం చెరువు ఎండిపాయే, బావి ఎండిపాయే. అసలు బతుకమ్మ పండుగ పుట్టిందే అక్కడ. చాలామందికి తెలియదు బతుకమ్మ అంటే. ఆ రోజు ఏంటంటే కష్టపడి కష్టం చేసి పొద్దున్న లేచి పొలం దగ్గరికి పోయి మరి దుక్కి దున్ని ఎరువు చేతిలో పంట వచ్చిన తర్వాత పోతే గిట్టుబాటు లేకపోతే ఆ అక్కజెల్లెల్లో ఆడ గట్టు మీద కూర్చొని మా బతికేంది బతుకమ్మ అనేటువంటి పాట స్టార్ట్ అయింది అక్కడ. అక్కడ నుంచి వచ్చినటువంటి బతుకమ్మ కేసీఆర్ గారు పుణ్యమా అంటూ విశ్వవ్యాప్తం అయిపోయింది. ఫ్లైట్లో బతుకమ్మ ఆడుతున్నారు, లండన్లో బతుకమ్మ ఆడుతున్నారు, అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత వారు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు. ఒక సెక్రటరేట్ ఈ దేశానికి ప్రైడ్ కదా సెక్రటరేట్. ఆ ముంగట అమరవీరుల స్తూపం. రెండోది భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం. రెండోది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ గురుకుల పాఠశాలలు కానీ. వీళ్ళ ముఖానికి ఒక దుర్గం చెరువు కట్టమని చూపిస్తా. ఒక దుర్గం చెరువు కట్టమని. కేటీఆర్ గారు అంటే ఆ రోజు అమెరికాలో చదువుకొని వాళ్ళు రెగ్యులర్గా వారు అక్కడనే ఉంటుండే కాబట్టి ఆ విజను వాళ్ళు చదువుకుంటారు కాబట్టి తన విజన్తోనే హైదరాబాద్ని ఒక డిజైన్ చేసి, అంటే ఒక ఫ్లైఓవరో లేకపోతే అండర్ పాస్ ఇది కాదు, డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా, స్టామ్ వాటర్ డ్రైన్ ఎట్లుండాలి, గార్డెన్ ఎట్లుండాలి, పార్క్ ఎట్లుండాలి, ఓపెన్ జిమ్ ఎట్లుండాలి, రోడ్లు. కరోనా వైరస్లో అందరు ఇళ్లల్లో పండుకుంటే కర్ఫ్యూ అయ్యి ఇంట్లోకి బయటికి వెళ్ళకపోతే వారం రోజులు రోడ్డు మీదకి బయటకు వస్తే అన్ని రోడ్లు వచ్చేసినాయి. ఎట్లొచ్చినాయి? అదొక విజన్.